హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్స్ ఛానల్. ఒక్క నిమిషంలో మీ ఓటు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చూపిన విధముగా https://electoralsearch.eci.gov.in అని చెప్పి టైప్ చేయండి. దీన్ని నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ బార్లో ఇస్తున్నాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ లింక్ని పొందవచ్చు. ఇప్పుడు హోమ్ స్క్రీన్ ఈ విధముగా ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ స్క్రీన్ పైన సెర్చ్ బై ఎపిక్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తరువాత మీ భాషని ఎంచుకోండి. ఇక్కడ మనం తెలుగు అని ఆప్షన్ ఎంచుకొని ఉన్నాము. తరువాత ఇక్కడ చూపినట్లుగా మీ తాలూకా ఓటర్ ఐడి కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్లో చూపించినట్టుగా క్యాప్చా కోడ్ ఏదైతే మనకు కనిపిస్తుందో అదే క్యాప్చా కోడ్ని మనం ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు సెర్చ్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఆ ఓటు ఒకవేళ యాక్టివ్గా ఉంటే కనుక మనకి ఈ రకంగా డిస్ప్లే అయితే అవుతుంది. ఈ కింద చూపించిన సెర్చ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది కదా, అదే రకంగా అక్కడ ఓటర్ తాలూకా పేరు ఏమిటి, ఆ వయసు ఏమిటి, వాళ్ళకి రిలేషన్షిప్ ఎవరున్నారు, ఆ పేరేమి, ఏ డిస్ట్రిక్ట్లో ఓటు ఉంది, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏంటి, పార్ట్ అంటే ఏ పోలింగ్ బూత్లో మనకి ఓటేస్తాము, నెక్స్ట్ ఆ పోలింగ్ స్టేషన్ తాలూకా పేరు ఏంటి, అదే పోలింగ్ స్టేషన్లో మనకి ఏ సీరియల్ నెంబర్లో ఉంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ కనుక మనకి ఓట్ అనేది లేకపోతే, అంటే ఓట్ అనేది యాక్టివ్గా లేకపోతే మనకి ఇక్కడ చూపించినట్లుగా నో రిజల్ట్ ఫౌండ్ అని వస్తుంది. దాని అర్థం ఏంటంటే మన ఓటర్ ఐడి కార్డ్ అనేది వ్యాలిడ్ కాదనమాట. ఆ ఓటర్ ఐడి కార్డ్తో మనం ఓట్ అనేది వేయలేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. మన తెలుగు కంప్యూటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.